ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏది ఫ్యామిలీ మ్యాటర్? ఎవరి ఫ్యామిలీ మ్యాటర్? నేను నీ గురించి మాట్లాడలేదు, నిన్న అసలు అనలేదు. సార్, అమ్ము క్షేమంగా ఇంటికొచ్చింది కదా, ఇంకొదిలేండి సార్. అసలు నువ్వు ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్ము? అది డాడ్, మా ఫ్రెండ్ జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను డాడ్. అమ్ము చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. చూడు, అందరం టెన్షన్ అయ్యాం. అసలే బయట పరిస్థితులు అంతగా బాగాలేవు. ఇంకెప్పుడు ఇలా చేయకమ్ము, నీకిదే లాస్ట్ వార్నింగ్. అందరూ లోపలికి వెళ్ళండి. లైరా, ఈ నెల రోజుల్లో మనోహరి నా కూతురిని నాకు అప్పగిస్తుందంటావా? నాకు అనుమానమే సార్. బిగినింగ్ నుంచి మీరు మనోహర్ని నమ్మి మోసపోతున్నారు. ఆవిడ మిమ్మల్ని ఒక పావులా వాడుకుంటుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు లాయరు, కానీ ఏమీ చేయలేకపోతున్నాను. నాకు నేనుగా ఆ ఇంట్లోకి వెళ్ళలేను. అందుకే మనోహర్ సాయం తప్పక తీసుకోవటం తప్పనిసరి అయింది. ఇలా మీరు మనోహర్ మీద ఆధారపడుతున్నంతసేపు మీ పని జరగదు సార్. మీరే స్టెప్ తీసుకోవాలి. మనోహరి హెల్ప్ లేకుండా నేను మాత్రం ఏం చేయగలను? డైరెక్ట్గా అమరేంద్రని ఢీకొట్టలేను కదా. అమరేంద్రని ఢీకొట్టాలి. అప్పుడే మీ పని అవుతుంది సార్. నేను కనిపిస్తే వాడు చంపేస్తాడు. మరి ఇంకెలా వాడితో ఫైట్ చేయను? సార్, నేను చెప్పేది ఫేస్ టు ఫేస్ ఫైట్ కాదు సార్. ఆ చిన్న పాప ఉంది కదా, అంజు, ఆ పిల్లని కిడ్నాప్ చేద్దాం. ఆ పిల్లని కిడ్నాప్ చేసి ఏం చేస్తాం? అది నా కూతురు కాదు కదా. సార్, ఆ పిల్ల తండ్రి అమరేంద్రకు మీ కూతురు ఎక్కడుందో తెలుసు కదా. మీ కూతుర్ని అప్పగించి తన కూతుర్ని తీసుకెళ్లమని అమరేంద్రతో బేరం పెడదాం. వాడు మిలిటరీ వాడు లాయర్. మనం వాడి కూతురిని కిడ్నాప్ చేస్తే బెటాల్ని తీసుకొచ్చి మన మీద పడతాడు. మీ కూతుర్ని దాచిపెట్టి అమరేంద్ర తప్పు చేశాడు సార్. అందుకే మీ మీద అటాక్ చేయలేదు. తన కూతురు కిడ్నాప్ అయిన విషయం బయట ఎవ్వరికీ చెప్పడు. నేను బెయిల్ మీద బయటకు వచ్చాను. ఏదైనా తేడా జరిగితే నేను పర్మనెంట్గా జైల్లో ఉండాల్సి వస్తుందని నువ్వే చెప్పావు కదా లాయర్. సార్, తేడా జరగకుండా చూసుకుందాం. ఈ ఒక్కసారికి మనోహరి హెల్ప్ తీసుకుని అంజు పాపని కిడ్నాప్ చేద్దాం. మీకు మీ కూతురు దొరుకుతుంది, మీ ఆస్తి దక్కుతుంది. ఓకే లాయర్, అలాగే చేద్దాం.
అమ్ము పైనుంది డాడ్. కిందకి రాకుండా పైన ఏం చేస్తుంది? అమ్మో అమ్మో డాడ్, కిందకి రా, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు డాడ్. ఆకలిగా లేకపోవడం ఏంటి? యదమ్మా, అమ్మ ఏమైనా తిందా? లేదు సార్. మరెందుకు ఆకలిగా లేదంటుంది? మీరు కూర్చోండి, నేను వెళ్తాను. అమ్ము పాలేమైనా తాగుతుందేమో అడిగొస్తాను సార్. అమ్ము, భోజనానికి మీ డాడీ పిలుస్తుంటే ఆకలి లేదని పైనే ఆగిపోయావేంటి? నాకు నిజంగా ఆకలిగా లేదు. ఆకలి లేదా? లేదా కావాలని కడుపు మార్చుకుంటున్నావా? నేను మిస్ అమ్మనమ్ము. మీ అమ్మ తర్వాత అమ్మని నా దగ్గర దాచుకో.